హే లవ్లీస్! ఎక్కడికొచ్చానో చూసేయండి. ఖైరతాబాద్ వినాయకుడు చూడ్డానికైతే వచ్చేసాను. రీసెంట్ టైమ్స్‌లో హిమాతో చెప్పాను నేను ఖైరతాబాద్ వినాయకుడి గురించి విన్నాను కానీ ఎప్పుడు నా లైఫ్‌లో చూడలేదను. సరే అని చెప్పేసి తను సడెన్‌గా ప్లాన్ చేయడం అండ్ మేమైతే మెట్రోలో వెళ్ళడం జరిగింది. మెట్రో ఈజీ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ మెట్రో నుంచి మంచిగా డైరెక్షన్స్ కూడా పెట్టారు. వే టు బడా గణేష్ అని చెప్పి. సో, నేను హిమ అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ క్రౌడ్ చూస్తే వామ్మో! అనిపిచ్చింది. అండ్ ఆన్ ద వేలోనే నేను డీహైడ్రేట్ అయిపోయి కొంచెం జ్యూస్ కూడా తాగాను. అండ్ మధ్యలో ఆన్ ద వేలోనే మనకి లడ్డూస్ కూడా ఇస్తారనమాట. సో, లడ్డూస్ కూడా తీసుకున్నాము. యూజువల్లీ మనం దర్శనం అయిన తర్వాత లడ్డూస్ తీసుకుంటాం. బట్ ఫర్ ఎ చేంజ్ ఇక్కడైతే లడ్డూస్ తీసుకొని దర్శనానికెళ్ళాము. వచ్చేసాంరా బాబు అనుకుంటే ఇక్కడ మరీ పెద్ద క్యూ ఉందనమాట. అండ్ యెస్, దేవుడినైతే దగ్గరగా చూసినప్పుడు మాకు ఫుల్‌గా అయితే కనిపియలేదు. బట్ అక్కడైతే చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ క్రౌడ్‌లో అయితే ఊపిరి ఆడలేదని చెప్పొచ్చు. సరే అని బయటకొచ్చి నేను కొద్దిగా చెరుకు రసం కూడా తాగేశాను. ఇంకా హిమ అనింది దూరం నుంచయితే దేవుడు ఇంకా చక్కగా కనిపిస్తాడంటే యూ టర్న్ చేసుకొనెళ్ళాము. ఆన్ ద వేలో ప్రసాదం ఇచ్చారు తీసుకున్నాము. లుక్ అట్ దిస్! అసలు ఇంత చక్కగా కనిపించాడంటే దేవుడు. లిటరల్లీ దగ్గర నుంచి ఎళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఫుల్‌గా దేవుడు కనపడరు. అండ్ దట్ టూ సెకండ్స్‌లో తోసేస్తారు. నా లైఫ్‌లో 69 ఫీట్ వినాయకుడు చూడడం ఇదే నా ఫస్ట్ టైమ్. అండ్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి వినడమే కానీ చూసాను. నేనొకటే చూస్తే ఎలా అని మమ్మీకి వీడియో కాల్ చేసి మరీ చూపించాననమాట. నేను, హిమ ఎప్పుడు బయటికెళ్దామని ప్లాన్ చేసినా, బయటికెళ్ళినా ఖచ్చితంగా అనుకోకుండానో మేమైతే పానీపూరి పక్కా తింటాం. ఈసారి కూడా అలానే కుదిరిపోయింది. అండ్ దెన్ సమోసాస్ తిన్నాం. అండ్ దెన్ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. అండ్ యెస్, ఆన్ ద వేలో రిటర్న్ అవుతున్నప్పుడు ఈ క్యూట్ గణేష కూడా కనిపించాడు. ఎంత క్యూట్‌గా ఉన్నాడంటే వాహ్!